ఇంకా నా వల్ల కావట్లేదు బ్రో, నేను ఆపేస్తా. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు బంద్ చేయి, ఇంకా కాదులే నీ వల్ల కాదులే అని చెప్పి. ఇంకా దీన్ని ఆపేసి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతా. ఇట్లా కనుక నువ్వు అనుకుంటుంటే నీ అంత బ్రెయిన్లెస్ ఫెల్లో ఎవడు లేడు. ఇంత హార్ష్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే సొసైటీలో ఎవడో నీ గురించి ఏదో అనుకుంటుండు కాబట్టి నువ్వు అన్ని ఆపేసి నువ్వేదో డిప్రెషన్లోకి వెళ్ళిపోతా, అటు వెళ్ళిపోతా, ఇటు వెళ్ళిపోతా, మా అత్తగారింటికి వెళ్ళిపోతా. ఎవరికి లాభం బ్రో? సొసైటీలో ఎవడో ఏదో అనుకుంటుండని నువ్వు చేసేది ఆపేసినావు అనుకో, నీకు రేపు కడచ్చు వాడు పైసలు పెట్టాడుగా చేతిలో, వాడు వచ్చి నీకు కష్టం వచ్చిందంటే తీర్చాడు కదా. మనమే చూసుకోవాలా. డిప్రెషన్లోకి పోతా అనుకుంటే అక్కడనే ఆగిపోతాం. నీకోసం ఒక స్టోరీ చెప్తా. ఈ స్టోరీ విన్న తర్వాత కూడా వీడి లైఫ్ కన్నా నా లైఫ్లోనే ఎక్కువ దరిద్రం ఉందిరా అని నువ్వు అనుకుంటే ఇప్పుడు కాదు, లాస్ట్లో చెప్తా. ఇంకా మొదలెడదామా స్టోరీ? న్యూయార్క్ లోని బఫెలో అని ఒక ఊరు. ఆ ఊర్లో ఒకడు పుట్టాడు. మనం పుడుతూనే ఏడుస్తాం, కానీ వాడు పుట్టిన తర్వాత మొత్తం ఏడుస్తూనే ఉన్నాడు. వాడి గురించే స్టోరీ. మనకి చైల్డ్హుడ్ అంటే ఏం గుర్తుకొస్తుంది? అమ్మ నాన్న మనల్ని ఆడిపించడం, ఇష్టమైన కార్టూన్స్, నచ్చిన టాయ్స్, పక్కన మనతో ఆడుకున్న చిన్నప్పటి ఫ్రెండ్, ఇవన్నీ కదా. కానీ వాడికి ఏం గుర్తుంటుంది తెలుసా? ఇంట్లో నైట్ అవ్వగానే అమ్మ నాన్న గొడవలు, వైలెన్స్, నాన్న అమ్మని కొట్టడం, అమ్మ నాన్న పైన అడవడం. అండ్ ఈ మధ్యలో వాడు ఎంతగా నలిగిపోయాడంటే ఇంట్లో ఒక మూలకెళ్ళి దాక్కునేవాడు. ఈ గొడవలు ఆగిపోతే బాగుండు. వాళ్ళ నాన్న చాలా అబ్యూజివ్ గా ఉండేవాడు, ఎప్పుడు కొట్టేవాడు. వాళ్ళ అమ్మ కూడా చాలా భరించింది. అండ్ ఒక స్టేజ్ లో వాళ్ళిద్దరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అందులోనూ మనోడు స్కూల్ కి వెళ్తున్నాడు ఇప్పుడే. అండ్ స్కూల్ కి వెళ్లే టైంలో కూడా మనకు అంత ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, ఎందుకంటే మనకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేదే మన 20s లో అన్నమాట. కానీ వాడికి స్కూల్లో కూడా ప్రాబ్లమ్స్, ఎందుకంటే వాడు ఒక బ్లాక్ కిడ్. రేసిజం గురయ్యాడు. స్కూల్లో ఎప్పుడు హ్యూమిలియేషన్ కి గురయ్యాడు. చిన్నప్పటి నుంచి వస్తున్న ట్రామా అండ్ ఈ స్కూల్లో జరిగే హ్యూమిలియేషన్, దీని వల్ల వాడి మెంటల్ హెల్త్ అనేది చాలా డ్యామేజ్ అయింది. అండ్ ఈ రెండింటి మధ్యలో వాడికి చదువు కూడా అవ్వలేదు. అండ్ ఎలాగో స్కూలింగ్ అయిపోయింది, వీడు పెరుగుతూ వచ్చాడు. అండ్ తెలియకుండానే వీడు కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. వాడికి లైఫ్ లో గోల్స్ లేవు, ఎటు వెళ్తుందో తెలియదు. లైఫ్ జంక్ ఫుడ్ ఇష్టం ఉన్నట్టు తినేవాడు. ఫుడ్ పైన కంట్రోల్ లేదు, స్లీప్ పైన కంట్రోల్ లేదు, ఏం చేయాలో తెలియదు. అండ్ మనం అనుకునే డిప్రెషన్ లో ఉన్నాడు. అండ్ వీటన్నింటి కారణంగా 136 kilograms పెరిగిపోయాడు వెయిట్. ఇంకా ఏం పని చేస్తాడు? ఏం పని చేయడానికి లేదు. ఏదైనా కష్టపడి ఏదైనా మంచి పని చేద్దాం రెస్పెక్ట్ఫుల్ గా అంటే లేదు. ఇంకా ఏ పని దొరకక కింద మీద పడి ఒక పని అయితే దొరికబట్టాడు, ఎక్స్టర్మినేటర్. ఫారెన్ కంట్రీస్ లో బొద్దింకలు, కాక్రోచెస్ బాగుంటది అనమాట. అండ్ వాటి కోసం పెస్ట్ కంట్రోల్ లో పనికి జాయిన్ అయ్యాడు. పొద్దున్నే లేవడం, యూనిఫామ్ వేసుకోవడం, మాస్క్ వేసుకోవడం, మురికి అపార్ట్మెంట్స్ లలో స్ప్రేలు కొడుతూ తిరగాలి. అండ్ ఇదే పని. ఇంకా లైఫ్ లో ఒక గోల్ లేదు, లైఫ్ ఎటు వెళ్తుందో తెలియదు, డిప్రెషన్. అండ్ ఒక స్టేజ్ కి వచ్చేసరికి అతనికి అద్దంలో తన ముఖం చూసుకోవడానికి కూడా ఇష్టం ఉండేది కాదు. చూసుకునే వాడే కాదు అద్దంలో, ఎందుకంటే అద్దంలో తనకు తాను కనబడతాడు కదా, ఒక ఫెయిల్యూర్ లాగా. అండ్ ఆ బాడీ అంతలా పెరిగిపోయింది. అండ్ మెంటల్ హెల్త్ కూడా బాగాలేదు. ఇంకా ఏం చేయలేవని చెప్పి సొసైటీ తన పైన ఫెయిల్యూర్ అని ఒక ముద్రేసింది. అండ్ ప్రతి ఒక్కడికి ఎంత ఫెయిల్యూర్ లో ఉన్నా వాడు ఉండేది జీరో దగ్గరనే, మైనస్ లో అయితే పడిపోడు కదా. మనోడు కూడా జీరో దగ్గరనే ఉన్నాడు. అయితే ప్రతి ఒక్కడికి ఒక రోజు వస్తుంది. మనోడికి కూడా ఒక నైట్ వచ్చింది. ఒక నైట్ ఏదో నార్మల్ గా టీవీ చూస్తూ ఉన్నాడు. అండ్ ఆ టీవీలో నేవీ సీల్స్ గురించి డాక్యుమెంటరీ వస్తుంది. అండ్ ఆ డాక్యుమెంటరీ చూసిన తర్వాత మనోడికి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ స్పార్క్ వచ్చింది. నేను ఎలాగైనా సరే నేవీ సీల్స్ లో జాయిన్ అయిపోవాలి. ఇంకా మనోడు ఏం చేసిండు, వెంటనే ఫోన్ తీసిండు. వాళ్ళకి ఫోన్ చేసి నేను ఇట్లా జాయిన్ అవ్వాలనుకుంటున్నా, నాకు కొంచెం డీటెయిల్స్ చెప్తారా, అంటే సెలక్షన్స్ ఎప్పుడైతాయి, ట్రైనింగ్ ఎట్లుంటది అని చెప్పి అడిగిండు అనమాట. వాళ్ళు అన్ని చెప్పారు. లాస్ట్ లో మీ వెయిట్ ఎంత అని చెప్పి వాళ్ళు అడిగేటప్పుడు నేను దగ్గర 140 kgs 136 kgs దాకా ఉంటా అని చెప్పి వాళ్ళు షాక్ అయ్యారు. ఏంది బ్రో నువ్వు జోక్ చేస్తున్నావా? 3 months లో సెలక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నువ్వు ఉన్న వెయిట్ కి కనీసం 50 kilos తగ్గాలి నువ్వు, నీ వల్ల కాదులే, లైట్ తీసుకో బ్రో అని చెప్పి వాళ్ళు కట్ చేసేది కాల్. ఇప్పుడు కూర్చొని ఆలోచించండు వాట్ ఇఫ్ అని. ఎందుకంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు ఒకవేళ మనం చేసే పని కూడా ఒకవేళ మనం చేస్తే ఆ పని అవుతుంది, కానీ మన బద్ధకం వల్ల చేయం, ఆలోచిస్తూ ఉంటాం. ఒకవేళ ఆ పని చేస్తే ఒకవేళ నేను ఫెయిల్ అయితే వాళ్ళు ఏమనుకుంటారు, ఈ సొసైటీ ఏమనుకుంటుందని. కానీ మనోడు ఏమని ఆలోచించండు, ఒకవేళ నేను ఈ పని చేస్తే, నేను ఒకవేళ సక్సెస్ అయితే నా లైఫ్ మారుతుంది కదా, ఇన్ని రోజులు నేను బతికేనా అని అనుకున్నాడు. అండ్ నెక్స్ట్ డే నుంచి సూర్యుడు లేవక ముందే లేవడం అలవాటు చేసుకున్నాడు. అతని బ్రెయిన్ ఇంకా ఇంటలేదు, సతాయిస్తుంది, అని బాడీ కూడా సతాయిస్తుంది. నువ్వు ఇంత వెయిట్ ఉన్నావు, నువ్వు ఇతను కాదులే, లైట్ పండుకోరా అని చెప్తుంది. అని పొద్దున్నే లేచి కిలోమీటర్లు పరిగెత్తేవాడు. స్టార్టింగ్ లో అతను అంత వెయిట్ ఉన్నాడు కాబట్టి పరిగెత్తడానికి అతని కాలు సహకరించేవి కాదు. ఒక 100 meters పరిగెత్తగానే అలసిపోయి పడిపోయాడు. అండ్ మెల్లిమెల్లిగా చేస్తూ ఒక రోజులో 6 నుంచి 7 గంటల పాటు వర్కౌట్స్ చేసేవాడు. అండ్ నేవీ సీల్స్ కి స్విమ్మింగ్ రావాలి. చిన్నప్పటి నుంచి మనోడికి నీళ్ళు అంటే భయం. స్టార్టింగ్ లో ఒకసారి ట్రై చేశాడు కానీ వదిలేసాడు. అండ్ ఈసారి అలా కాదు. అండ్ ఆ తర్వాత రోజులో 7 గంటల పాటు ప్రతి రోజు వర్కౌట్ చేసేవాడు. పొద్దున్నే లేవాలి, రన్నింగ్ చేయాలి, నైట్ రావాలి, సైక్లింగ్ చేయాలి, ఈ మధ్యలో స్విమ్మింగ్ చేయాలి. రోజుకి 7 గంటల పాటు తన బాడీని గ్రైండ్ చేస్తూనే ఉన్నాడు. అండ్ ఈ గ్యాప్ లో తన మైండ్, తన బాడీ రెండు ట్రైన్ అవుతున్నాయి. ఎలా
అంటే రాక్ లాగా. 3 నెలలు గడిచిపోయింది. మనోడు చూస్తే 50 kgs తగ్గింది. 136 kgs నుంచి దగ్గర దగ్గర 86 నుంచి 87 kgల వరకు వెయిట్ లాస్ అయ్యాడు. అండ్ సెలక్షన్స్ కి వెళ్ళిండు కూడా. కాకపోతే అక్కడ హెల్ వీక్ అని ఉంటది అనమాట సెలక్షన్స్ లో. అందులో కూడా రిజెక్షన్స్ ఉంటాయి. అండ్ అందులోకి 2 సార్లు వెళ్ళిండు, 2 సార్లు ఫెయిల్ అయిపోయాడు. అయినా సరే పట్టుకోలేదు. అండ్ థర్డ్ టైం అటెంప్ట్ చేసినప్పుడు ఈసారి కొట్టేశాడు. నేవీ సీల్స్ లో జాబ్ వచ్చేసింది. ఇంత చేసేసరికి మనోడు ఫేమస్ అయిపోయాడు. కాకపోతే అక్కడితో ఆగలేదు. ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో కొత్తగా చేయాలి. మన హ్యూమన్ బాడీని ఎంత ఎక్స్టెంట్ వరకు మనం గ్రైండ్ చేయగలుగుతాం, ఎంత ఎక్స్టెంట్ వరకు ట్రైన్ చేయగలుగుతాం అని ఆలోచించాడు. అండ్ ఆ తర్వాత 100 మైళ్ళ మ్యారథాన్స్ కి సైన్ చేయడం మొదలు పెట్టిండు. ప్రాపర్ ట్రైనింగ్ లేదు. అంటే ఒక మ్యారథాన్ కి ఎలా పరిగెత్తాలనేది ప్రాపర్ ట్రైనింగ్ లేదు. ఫస్ట్ ఎక్కిండు మ్యారథాన్ రానికి 100 మైళ్ళు. ప్రతి ఒక్కరు మధ్య మధ్యలోనే ఆగిపోతున్నారు. కానీ 70 మైళ్ళు పరిగెత్తేసరికి అతని కాళ్ళన్నీ పగిలిపోయాయి, మొత్తం రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. బ్రెయిన్ బాడీ నీ వల్ల కాదురా బాబు, కూర్చోరా నువ్వు అయిపోతున్నా అని అన్నాయి. అండ్ 3 months ఆఫ్ ట్రైనింగ్ లో అతను నమ్మింది ఏంటంటే మన బ్రెయిన్ ఎప్పుడైతే మనకి ఇంకా చేయలేము, అయిపోయింది నీ బాడీలో పర్సెంటేజ్ అని చెప్తుందో, అప్పటికి ఇంకా నువ్వు నీ బాడీలోని 40% పొటెన్షియల్ మాత్రమే వాడతావు, ఇంకా 60% పొటెన్షియల్ అలానే ఉంటదని చెప్పి అర్థం చేసుకున్నాడు. సో దాంతో 100 మైల్స్ మ్యారథాన్ అయితే కంప్లీట్ చేసాడు. ఇంకా తర్వాత ప్రతి మ్యారథాన్ లో పార్టిసిపేట్ చేసేవాడు. ప్రతి మ్యారథాన్ లో కాళ్ళు విరిగేవి, అతని ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యి రక్తం వచ్చేది. అండ్ అలా రన్నింగ్ చేస్తూ అండ్ అతను ఇప్పుడు వరల్డ్ లోనే నెంబర్ 1 అయ్యాడు. అండ్ అతని పేరేంటో తెలుసా? డేవిడ్ గాగిన్స్. చిన్నప్పటి నుంచే ఏదో ట్రైన్ అయిన ఒక మంచి, ఎట్లా అంటే రొనాల్డో కొడుకేం కాదు ట్రైన్ చేయడానికి. అతని దగ్గర ఏది లేదు. ఒకనొక స్టేజ్ లో అతను పురుగుల మందు కొట్టుకుంటూ మురికి అపార్ట్మెంట్స్ లలో తిరిగేవాడు. అండ్ ఇప్పుడు అతని స్పీచ్ వినడానికి కొన్ని వేల మంది వస్తున్నారు. జస్ట్ అతను మాట్లాడితే చాలు వింటారు, అర్థం చేసుకుంటారు మనుషులు. అలా ఒక హ్యూమన్ ఎంత వరకు తన బాడీని యూజ్ చేసుకుంటాడో అంతకన్నా ఎక్కువగా యూజ్ చేసుకుని సూపర్ హ్యూమన్ అయ్యాడు. ఇప్పుడు చెప్పండి, మీ లైఫ్ లో ఇంతకన్నా దరిద్రం చూసి నువ్వేమనుకుంటున్నావు? ఇంకా నేను చేయలేను అని అనుకుంటున్నావా? అయితే నీకు ఒక మాట చెప్తాను. నువ్వు ఒకవేళ ఇతని కన్నా లైఫ్ లో ఇంకా చాలా ఎక్కువ ట్రామా చూసి ఉండొచ్చు, ఇంకా ఎక్కువ దరిద్రం చూసి ఉండొచ్చు. నీ ఏజ్ ఎంతైనా గానీ, ఎట్ యువర్ 50s or 60s ఏదైనా గానీ, నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేసినా గానీ చెప్పలేం. నువ్వు కష్టపడి కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే, నీ లైఫ్ లో ఎంత ట్రామా ఉన్నా, ఎంత ఏదున్నా, ఇంత సొసైటీ ఎంత ఆపోజిట్ గా ఉన్నా గానీ, నీకు నచ్చింది నువ్వు చేయి. సక్సెస్ అయ్యి చూపించు. అండ్ ఆ తర్వాత నీ స్టోరీని కూడా ఎవడో ఒక్కడు నాలంటోడు ఇలా చెప్పుకుంటాడు. అంతేగాని డిప్రెషన్ లోకి వెళ్తా నేను అని చెప్పి ఈ మాటలు మాట్లాడు. ఎవ్వడు రాడు నీ గురించి చెడుగా మాట్లాడేటోడు. ఎవ్వడు నువ్వు కష్టాలు ఉంటే రాడు, నీకు తొవ్వవి పెట్టాడు. నీది నువ్వే చూసుకోవాలి. సో స్టోరీలో మోరల్ ఏంటంటే, నువ్వు ఎంత దరిద్రాలు ఉన్నా గానీ జీరో కాడనే ఉంటావు, మైనస్ లో ఏం పడిపోవు. సో నీకు పోయేది ఏమీ లేదు. స్టార్ట్ చేయి, తప్పకుండా సక్సెస్ అవుతావు. వీడియో నచ్చిందా? మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయి, ఎవరికైనా సరే. అండ్ ఇంకా మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకో. బాయ్.